కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. ఇస్రాయేలు దేశమును అనగా ఇస్రాయేలు జనాంగమును నడిపిస్తున్నది ఎవరు? ఇస్రాయేలు దేశమునకు వెనక ఉన్నది ఎవరు? ఆ ఆపన్న హస్తము, ఆ దక్షిణ హస్తము ఎవరిది అనే విషయం గురించి తెలుసుకుందాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉన్నది: ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఎంతో ఎత్తైన, ఎంతో వెడల్పైన, ఎంతో పటిష్టవంతమైనటువంటి గోడలను బౌండరీ వాల్గా కట్టుకున్నటువంటి యెరికో పట్టణపు రాజు ఇశ్రాయేల్ జనాంగమును చూసి భయపడుతున్నాడు. ఆ ఇశ్రాయేలీల యొక్క భయము చుట్టుపక్కల ప్రాంతముల్లో ప్రతి ఒక్కరికి ఉన్నది. భయపడని వాడు ఎవడూ లేడు. ఈ భయము ఎవరి వలన వస్తున్నది అంటే వారి వెనక ఉండి నడిపిస్తున్న వాని వలన. ఇక్కడ డిస్ప్లేలో మీకు చూపిస్తాను చూడండి కొన్ని పాయింట్స్. మీకు ఇశ్రాయేలీల యొక్క బలము ఏమిటి అంటే, మొదటిగా వారి యొక్క ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. రెండవది శక్తివంతమైనటువంటి సైనిక వర్గం ఉన్నటువంటి దేశం. మూడవది యుద్ధం చేయడంలో ఆరితేరినటువంటి ఒక పటిష్టవంతమైన తెలివైనటువంటి గూఢచారి వ్యవస్థ వెలుకున్నది. నాలుగవది మోస్ట్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ వెపన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఒక్క న్యూక్లియర్ వెపన్ వాడితే ఒక దేశము కనుమరుగైపోయేంత పరిస్థితి. ఇక ఐదవది మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళు వాడే ప్రతి ఐటెం కూడా, అది డిజిటల్ వస్తువైనా లేదా భౌతికంగా వాడేటువంటి వస్తువైనా సరే, మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉంటాయి. ఇకపోతే వీళ్ళ యొక్క శాటిలైట్స్ కానివ్వండి, గూఢచార వ్యవస్థ కానివ్వండి, లేదా ఐరన్ డ్రోమ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా హై ఎండ్ టెక్నాలజీతో కూడుకుని ఉంటాయి. ఇకపోతే చారిత్రాత్మకంగా ఆచార సాంప్రదాయాలతో ఎంతో చరిత్రను మూట కట్టుకున్నటువంటి ఒక దేశంగా కూడా, ఒక విభిన్నమైన సంస్కృతి ఉన్న దేశం కూడా ఇజ్రాయెల్ దేశమే. 22,000 కిలోమీటర్ల చదరపు విస్తీర్ణంలో ఇజ్రాయెల్ దేశం ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న వారందరూ కూడా యూదులు కారండి. దాదాపుగా 100కి 18 మంది ముస్లింలు ఉంటారు. ఇష్మాయేలు జాతి వారు ఉంటారు. వీరు పాలస్తీనీయులు కావచ్చు, ఇరాన్ దేశస్తులు కావచ్చు, సిరియా దేశస్తులు కావచ్చు, లిబియా దేశస్తులు కావచ్చు, ఐగుప్తు దేశం వారు కావచ్చు, లేదా వెస్ట్ బ్యాంక్లో ఉండేవారు కావచ్చు, లేదా యోర్ధాను దేశం వారు కూడా కావచ్చు, ఇష్మాయేలీలు. అయితే ఇప్పటికీ భూమి సృష్టింపబడి 6,024 సంవత్సరాలు అవుతుంది. మనకున్నటువంటి గ్రహాలన్నీ కూడా 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఈ గ్రహాలన్నిటికీ కూడా దేవుళ్ళ దేవతల పేర్లు పెట్టారు. గ్రీకు దేవుళ్ళ దేవతల పేర్లు పెట్టారు. ఒక భూమికి మాత్రమే ఏ దేవుడు పేరు లేకుండా, ఏ దేవత పేరు లేకుండా ఉంటుంది. మీరు గమనించాలి, దేవుడు అనుమతి ఇవ్వలేదు కాబట్టి. కానీ ఈ భూమి మీద చాలా విగ్రహార్పితమైనటువంటివి ఉన్నాయి. విగ్రహాలతో కూడిన దేశాలు ఎన్నో ఉన్నాయి. భారతదేశంతో సహా చాలామంది భారతీయులు విగ్రహాల శక్తుల మాయలలో పడిపోయి ఈరోజున నశించిపోతూ ఉన్నారు. వారికి నిజం చెప్పే ప్రయత్నం చేస్తుంటే వారి మనోభావాలు దెబ్బతింటున్నాయనే ఒక విషయంని ఆధారం చేసుకునే కోపానికి వస్తున్నారే తప్ప, ఇది ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు ఆలోచన చేయలేకపోవడం అనేది బాధాకరమైన విషయం. 6,000 సంవత్సరాలుగా ఇశ్రాయేలును కంటికి రెప్పలా కాపాడుతున్నది స్వయాన యెహోవా దేవుడే. కోడి తన పిల్లలను రెక్కల కింద కాచి కాపాడుకున్నట్టుగా ఇశ్రాయేలులను కాపాడుతున్నది, వెనకుండి ఇశ్రాయేలులను నడిపిస్తున్నది కూడా సాక్షాత్తు యెహోవా దేవుడే, యేసుక్రీస్తే. ఏమండి, మాటిచ్చిన దేవుడు ఆయన, మాటిచ్చిన దేవుడు, మాట తప్పే దేవుడు కాడాయన. చూడండి, ఒక వచనం మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 4వ వాక్యము: ఇశ్రాయేలును కాపాడువాడు, కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. నిద్రపోవడం కాదు, కనీసం ఇలా కునుకను కూడా కునుకడు ఆయన.
కోడి నిద్ర లాంటిది కూడా ఆయన పోడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు నిద్రపోడు, కానీ వాళ్ళని నిద్రపోనిస్తాడు. చూడండి, మరొక సందర్భంలో రోమీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు 8:31లో ఒక సంచకరువును మనకి ఇస్తున్నాడు. ప్రతి విశ్వాసకి ఒక గ్యారంటీ వాక్యాన్ని ఇస్తున్నాడు. ఏమిటంటే, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు ఉండలేడు, ఎవడు నిలబడలేడు. గొలియాతు 9 అడుగుల 6 అంగుళాల వ్యక్తి. దావీదు చూస్తే మహా అయితే 5 అడుగుల వ్యక్తి. 5.5 అడుగుల వ్యక్తి 9 అడుగుల 6 అంగుళాల వ్యక్తిని ఒక వడిసెలలో రాయి తీసుకుని కొట్టి అతను ఫేస్ ఫ్రంట్గా సాష్టాంగపడినట్టుగా ఇలాగ తన కాళ్ళ మీద పడితే ఆ గొల్లియాతు దగ్గరున్న కత్తి తీసుకుని ఆ గొల్లియాతు తలనే నరికి ఆ తలను పైకెత్తి ఇశ్రాయేలీయులకు చూపించి సౌలు యొక్క సైనికులకు చూపించి, ఇదిగో దేవునిని దూషించిన వాడి తలకాయ, దేవునిని దూషించిన వాడి తల నరికి చూపించని తెలుసా, ఇది నా పౌరుషము, దేవుడు మన పక్షమున ఉన్నాడు, మనకి విరోధి ఎవడు అని పౌరుషాన్ని ప్రదర్శించినటువంటి ఒక గొప్ప సంఘటన దావీదు జీవితంలో అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఇశ్రాయేలునే కాదండి, విశ్వాసుల గుంపు కూడుతున్నటువంటి ఆరాధన సంఘాలను, క్రైస్తవ సమాజమును, క్రైస్తవ కుటుంబాలను, క్రైస్తవ విశ్వాసులను, క్రైస్తవుల విశ్వాసమును కాపాడుతున్నది కూడా దేవుడే, స్వయాన యేసుక్రీస్తే. కాబట్టి మనము ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి, దేవా నీ చిత్తమే సిద్ధించును కాక అని దేవునికి ఆ సమస్యల్ని అప్పచెప్తే ఆయన ఇచ్చే పరిష్కారము ద బెస్ట్ సొల్యూషన్ టు ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. సో ట్రస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభు. మా ఆపన్న హస్తము, మా దక్షిణ హస్తము, మా బాహుబలము నీవే దేవా. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మలను ఆత్మీయంగా బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.